UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. వెల్కమ్ టు హెడ్ టీవీ. ఈ రోజు మనతో వెల్తీ చక్రధర్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే సార్. మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్కి వచ్చినప్పుడు చాలా మందికి ఇప్పుడిప్పుడే కొంచెం అవగాహన వస్తుంది, కొంచెం ఇంట్రెస్ట్ కూడా చూపిస్తున్నారు ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి. మనం డేటా కూడా చూసుకుంటే బాగా స్టాక్ మార్కెట్లో ఇండియన్ ఇన్వెస్టర్స్, రీటైల్ ఇన్వెస్ట్మెంట్స్ పెరిగినట్టు మనకు రిపోర్ట్ కూడా ఉంది. కానీ చాలామందికి ఇప్పుడు ఒక డౌట్ ఉంటుంది, ఎందుకు మనము ఎప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ విషయానికి మ్యూచువల్ ఫండ్లో వస్తే లాంగ్ టర్మ్ గురించి చేయాలి, ఎందుకు 10 ఇయర్స్, 15 ఇయర్స్, 20 ఇయర్స్ చేయాలి, ఎందుకు 1 ఇయర్, 2 ఇయర్ చేయకూడదు అని. సో అలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి లాంగ్ టర్మ్ ఎందుకు చేయాలి, దాని గురించి ఒకసారి చెప్పండి. లాంగ్ టర్మ్ చేయకుండా షార్ట్ టర్మ్ చేస్తే దానికి ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి, అది కూడా ఒకసారి తెలియజేయండి. దీనికి 2 కాన్సెప్ట్స్ ఉన్నాయండి. ఒకటి ఏంటంటే మార్కెట్ వాలటాలిటీగా ఉంటుంది కాబట్టి మనం పెట్టినప్పుడే మార్కెట్ కొంచెం డౌన్లో ఉన్న, స్టేబుల్గా ఉన్న పెద్ద రిటర్న్స్ రావు. అందుకే బిజినెస్ సైకిల్ ఒక 7 ఇయర్స్ సైకిల్ తీసుకుంటారు. సో 7 ఇయర్స్ కనుక కంపల్సరీ మనం ఉంటే మార్కెట్లో ఈ అప్ అండ్ డౌన్ సైకిల్ మొత్తం మనం చూస్తాం కాబట్టి మనకి రిటర్న్స్ అయితే బాగా వస్తాయి. ఎస్పెషల్లీ ఎస్ఐపి ఫామ్లో వెళ్తే ఏమవుతుందంటే మనం అన్ని చోట్ల బై చేస్తాం కాబట్టి, అప్లో డౌన్లో బై చేస్తాం కాబట్టి యావరేజ్ కాస్ట్ వస్తుంది, దాని ద్వారా రిటర్న్స్ అయితే ఎక్కువ వస్తాయి. ఇప్పుడు జనరల్గా మంచి ఎగ్జాంపుల్ చూద్దామండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్ అని కంపెనీస్ 3 కేటగిరీస్లో డివైడ్ చేస్తారు. సపోజ్ చూడండి, ఒక 1000 కంపెనీస్ స్టార్ట్ అయినాయి అనుకుందాం. ఎలా మనకి స్మాల్ క్యాప్లో, ఈ స్మాల్ క్యాప్లో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 100 తీసుకుందాం అనుకోండి. 100 కంపెనీస్ స్టార్ట్ అయినప్పుడు ఈ 100 కంపెనీస్ స్మాల్ క్యాప్లోంచి మిడ్ క్యాప్ కింద కన్వర్ట్ అవడానికి దగ్గర 7 ఇయర్స్ పడుతుంది. 7 ఇయర్స్. సో ఎక్స్పాండ్ చేసుకోవడానికి. అంటే ఇవి స్మాల్ క్యాప్ అంటే అర్థం ఏంటంటే చిన్న హౌస్లో స్టార్ట్ అయినవి, ఒక అపార్ట్మెంట్లో స్టార్ట్ అయినవి. ఈవెన్ మీరు వినుంటారు, ఈవెన్ ఇన్ఫోసిస్ కూడా ఒక ఫ్లాట్లో స్టార్ట్ అయిందని. సో అట్లా చిన్నగా స్టార్ట్ అయిన కంపెనీస్ అవన్నీ. ఈ అవుట్ ఆఫ్ 100 కంపెనీస్ మిడ్ క్యాప్ కింద ఎన్ని మారుతాయి అంటే కేవలం 40 కంపెనీసే మారుతాయి. మరి రిమైనింగ్ 60 స్మాల్ క్యాప్లోనే కంటిన్యూగా ఉండొచ్చు, లేదా స్మాల్ క్యాప్ కంటే కొంచెం పడిపోవచ్చు. సో అట్లా అవుట్ ఆఫ్ 100 40 కంపెనీస్ మిడ్ క్యాప్ కింద మారడానికి దగ్గర 7 ఇయర్స్ పడుతుంది. అలా 40 ఉన్న మిడ్ క్యాప్ లార్జ్ క్యాప్ కింద మారడానికి మళ్ళీ ఇంకో 8 ఇయర్స్ పడుతుంది. 8 ఇయర్స్ అంటే చూడండి, మొత్తం 40 లార్జ్ క్యాప్ కింద మారుతాయి అంటే మారవు. అందులో కేవలం అవుట్ ఆఫ్ 40 ఒక 4, 5 మారుతాయి. లార్జ్ క్యాప్ అంటే ఇంకా ఎక్స్పాన్షన్ అక్రాస్ ద గ్లోబ్ ఆ కేటగిరీ వచ్చేస్తుంది. సో స్మాల్ క్యాప్ అంటేనేమో లోకల్, మనకి మిడ్ క్యాప్ అంటేనేమో ఇండియా వైడ్, నేషనల్ వైడ్, ఇంటర్నేషనల్ బిజినెస్ వస్తుంది. సో మీరు చూస్తే ఇక్కడ స్మాల్ క్యాప్ నుంచి స్టార్ట్ అయిన కంపెనీ ఒక లార్జ్ క్యాప్ కింద మారడానికి దగ్గర 7 + 8 15 ఇయర్స్ పట్టింది. సో మనం ఇట్లాంటి చోట ఇన్వెస్ట్మెంట్ చేసి వాళ్ళతో ట్రావెల్ చేస్తే 15 ఏళ్ళు మనం కూడా ఆ హ్యూజ్ కార్పొరేషన్ అనేది చూస్తాం. అయితే చూడండి, ఇక్కడ స్టార్ట్ అయిన 100 కంపెనీస్లో లార్జ్ క్యాప్గా మారిన ఆ 4 కంపెనీస్ ఏబిఎన్ ముందే కనుక మనం కనిపెడితే మనం కొట్టేసోళ్ళమే. కానీ అందరిలో కాదు, అందరిలో కాదు, అది అంత ఈజీ కాదు. ఎందుకంటే దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టినా అతను కూడా తెలియదు అతను పైకి వెళ్తామా వెనక్కి వెళ్ళిపోతామా అని చెప్పి. సో చాలా టెక్నికల్, గ్లోబలైజేషన్ సపోర్ట్ దొరకాలి, పొలిటికల్ సపోర్ట్ దొరకాలి, ఎన్విరాన్మెంటల్ సపోర్ట్ ఉండాలి, అన్ని క్లిక్ అవ్వాలి. సో ఒక పారామీటర్స్ చాలా ఉంటాయి ఒక కంపెనీ సక్సెస్ అవడానికి. అవన్నీ సహకరిస్తేనే పెద్ద కంపెనీ అవుతుంది. సో ఇట్లాంటి కన్ఫ్యూజన్ ఉన్న మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్ రూపంలో ఏమవుతుందంటే మనం తెలియకుండానే చాలా కంపెనీస్ మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. ఫండ్ మేనేజర్స్ కూడా టైం టు టైం చూసుకుంటుంటారు. ఇలా స్మాల్ క్యాప్గా బిగినాయి, లార్జ్ క్యాప్గా మూవ్ అయ్యే కంపెనీస్ ఉన్నాయో వాటిలో ఎక్కువ మొత్తం స్టాక్స్ కొని మనకి లాభాలు ఎక్కువ తెప్పిస్తారు. సో కాబట్టి మనం చెప్పేది ఏంటంటే ఇన్వెస్టర్స్కి లాంగ్ టర్మ్ ఎందుకు అంటామంటే స్మాల్ క్యాప్ నుంచి లార్జ్ క్యాప్ దాకా మనం ట్రావెల్ చేయాలి కాబట్టి దగ్గర మనకి ఈజీగా 15 ఇయర్స్ పడుతుంది. సో అందుకే 15 × 15 × 15 = 1 crore అని చెప్తాం. సో 15 ఇయర్స్ కనుక మనం ట్రావెల్ చేస్తే 15% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చొప్పున 15,000 రూపీస్ పర్ మంత్ ఇన్వెస్ట్ చేసినా కూడా మనకి 1 year అనేది వస్తుంది. సో మనం పెట్టింది ఎంత అంటే హార్డ్లీ 27 lakhs పెడతాం. సో మనం పెట్టిన 27 lakhsకి ఆల్మోస్ట్ 1 year వస్తుందంటే హ్యూజ్ ప్రాఫిట్ వచ్చినట్టే. సో ఇప్పుడు చూడండి, షార్ట్ టర్మ్ ఎందుకు వద్దు అంటాము అంటే మార్కెట్ చాలా వాలటాలిటీ ఉంటుంది కాబట్టి ప్రిడిక్ట్ చేయలేము. నెక్స్ట్ 3 months మార్కెట్ ఎలా ఉంటుందో చెప్పలేము. అదే నెక్స్ట్ 5 years తర్వాత మార్కెట్ ఎలా ఉంటుంది అంటే ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇవాళ 82,000 లెవెల్స్లో మార్కెట్ ఉంది. ఆఫ్టర్ 5 years చూస్తే ఇది 1,20,000 దాకా వెళ్తుంది అందరూ చెప్తున్నారు. సో గ్లోబల్ రిపోర్ట్స్ కూడా అలాగే ఉన్నాయి, సర్వే కూడా అలాగే ఉంది. సో మనం ప్రిడిక్ట్ చేయగలుగుతున్నాం 5 yearsకి. కానీ మన 3 monthsకి నెక్స్ట్ 3 monthsకి ఏమవుతుందంటే చెప్పలేం కష్టం. సో కాబట్టి లాంగ్ టర్మ్ అందుకని అంటామండి. సో ఈవెన్ మనం స్టాక్స్ కూడా ఎలా ఉంటాయంటే సెక్టర్గా ఉంటాయి, బిజినెస్ సైకిల్గా ఉంటాయి. ఒక టైంలో మీకు ఐస్ క్రీమ్ స్టాక్స్ బాగా క్లిక్ అవుతాయి, ఒక టైంలో ట్రావెల్ స్టాక్స్ క్లిక్ అవుతాయి బయట మార్కెట్ బట్టి. సో కాబట్టి అన్ని సైకిల్స్ కవర్ చేయాలి కాబట్టి మనం లాంగ్ టర్మ్ చెప్తున్నాం. సో అందుకండి లాంగ్ టర్మ్ అనేది చెప్తారు. ఓకే.
సో ఇక్కడ ఒక విషయం అర్థమైంది ఏంటంటే ఎప్పుడు కూడా మనము షార్ట్ టర్మ్ గురించి ఆలోచించి స్టాక్ మార్కెట్లో కానీ మ్యూచువల్ ఫండ్స్లో కానీ ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచించవద్దు. ఎందుకంటే ఇవాళ ఇన్వెస్ట్మెంట్ చేయగానే నెక్స్ట్ 3 monthsలో 6 monthsలో మార్కెట్ పడిపోతే హ్యూజ్ లాసెస్ ఫేస్ చేసే అవకాశం మాత్రం ఉంటుంది. అందుకని చెప్పి లాంగ్ టర్మ్ గురించి ఆలోచిస్తే ఖచ్చితంగా ఇండియా గ్రోత్ స్టోరీ మీద అందరికీ నమ్మకం ఉంది. ప్రతి ఒక్కరు ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి అప్పుడు లాంగ్ టర్మ్లో మనకు ఇండియా గ్రో అయినప్పుడు మన ఇండెక్స్ కూడా గ్రో అవుతుంది కాబట్టి అప్పుడు రిటర్న్స్ మాత్రం వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎప్పుడు కూడా మీరు ఒకవేళ స్టాక్ మార్కెట్లో కానీ మ్యూచువల్ ఫండ్లో కానీ ఇన్వెస్ట్మెంట్స్ చేసినట్లయితే 10 years 15 years 20 years ఒక టైం పీరియడ్ పెట్టుకొని వస్తే మీకు ఒక టెన్షన్ ఉండదు. టెన్షన్ లేకుండా మీరు ప్రాక్టికల్గా అప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు అనమాట పీస్ఫుల్గా. సో అలా ప్లాన్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ సార్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.